హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఇలా మోడల్ వేస్తున్నానండి. 3 ఇంచెస్ గ్యాప్ పెట్టినానండి. ఇక్కడ నేను 3 ఇంచెస్ గ్యాప్తో 1 ఇంచ్కి ఒకటి అలా 3 వేసిన తర్వాత గ్యాప్ పెట్టుకుంటూ 3 వేసిన తర్వాత గ్యాప్ పెట్టుకుంటూ మొత్తం శారీలో మెరూన్ ఉంది, ఈ ఎల్లోకి ఎల్లో సరిపోతుంది అన్నాను. రోజ్కి ఇక్కడ రోజ్ ఉందని చెప్పేసి రోజ్ వేసానండి. ఇంకా గ్రీన్కి ఇక్కడ ఏమన్నా ట్రై చేద్దామా, ఇలాగ వదిలిపెడతామా అని అయితే నిదానంగా వేసుకుంటానండి. ఇది మ్యారేజ్కి తీసుకెళ్ళాలి నేను శారీ, అందుకోసం అని చెప్పేసి నా శారీనేనండి ఫాస్ట్గా వేసుకుంటున్నా. అది పట్టుదారాలతో. ఎందుకంటావా, ట్రై చేద్దామని కొత్తగా ట్రై చేద్దామని పట్టుదారాలతో ఇలా ట్రై చేశానండి. అందరు నార్మల్గా చూపించింటారు ఇవి. ఈ మోడల్ చాలా రోజుల నుంచి వేసింటారు దాదాపు, కానీ నేను స్పెషల్గా పట్టుదారాలతో చూపిస్తున్నాను మీకోసం అని చెప్పేసి. ఈ మధ్యలో ఏదైనా ఐడియా వస్తే నేను వేస్తానండి. ఏదైనా వర్క్ లెక్క, క్రోషర్ట్ లెక్క డిజైన్తో వేస్తాను. ఈ బాల్స్ కావాలి. జెరీ థ్రెడ్ తీసుకోండి. ఒక సూదికి 2 పోగులు ఎక్కించుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. జెరీ థ్రెడ్ తీసుకోండి. నేను జెరీ థ్రెడ్ ఇంత పెద్దది తీసుకుంటానండి. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఈ పట్టుదారాలు అనేసి మనకి బాగా లాంగ్గా వస్తాయండి. నేను కొత్తది ఓపెన్ చేయాలి. సర్లే, మీకు ఇది చూపిస్తానండి. వేరే కలరు పెద్దగా ఇలా ముడేసి ఇలా వచ్చింటాయి. దాంట్లో నేను ఇది దీనికోసమని వీడియో కోసం అని చెప్పేసి తీసినాను. ఇది మూడేసాను. మీకు ఇది ఎలా వేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను నేను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ముడి తీసిన తర్వాత చాలా జాగ్రత్తగా మనం పట్టుకొని పెట్టుకోవాలి. లేకపోయి ఇవి చేయి జారి కింద పడినాయనుకో, అంటే ఇదంటే కొంచెం బాగానే ఉంది, ఇంకా కొన్ని జారిపోతాయండి. అదే ఇది చూపిస్తాను చూడండి, చాలా జారిపోతుంది ఇది. ఎందుకో కొన్ని జారిపోతుంటాయి. ఈ ముళ్ళన్నీ తీసిన తర్వాత పట్టుకోవాలి మనం గట్టిగా. పట్టుకోకుండా కింద పడినాయనుకో గనక మనకి ఎందుకు యూస్ కావండి ఇవి. నాకు ఒక దారం మొత్తం అలా ఒకటి వేస్ట్ అయిపోయింది. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇవి హెచ్చు తగ్గులు వస్తాయండి, ఏమీ కాదు. కానీ కొంచెం థ్రెడ్ అనేది మనకి వేస్ట్ అవుతుంది. ఇలా ఉంది కదండి. నేను దీన్ని హాఫ్ చేస్తున్నా. ఒక కుచ్చే కదా నాకు కావాల్సింది, అందుకని చెప్పేసి దీన్ని హాఫ్ చేస్తున్నానండి. అంటే దాదాపు మనకు ఒకటి కావాలి, ఒకటి పెద్దగా ఇంత పెద్దగా వస్తుంది కాబట్టి ఒకటి కావాలంటే ఈ లెంత్ తీసుకోండి. మీరు కుచ్చు తీసుకునేటప్పుడు ఒకదాన్ని తీసుకున్నప్పుడు ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకుంటే మనకు కుచ్చు వచ్చేస్తుంది. నేను ఇప్పుడు 2 తీసుకుంటున్నా కాబట్టి సమానంగా సరిపోతుంది. ఇలా సూది తీసుకోండి. ఈ సూదికి ఇక్కడ ముడి వేసేసి దారాన్ని ఈ గ్యాప్లో, నేను ఈ గ్యాప్ పెట్టుకున్నాను, ఈ గ్యాప్లో నుంచి ఈ థ్రెడ్ని ఇలా ఎక్కించేసుకోండి. ఇలా ఎక్కించుకున్న తర్వాత లేదండి చూపిస్తాను ఒక్కసారి. నార్మల్గానే ఎక్కించుకుంటున్నానులేండి, నార్మల్గానే ఎక్కిస్తున్నా. ఎందుకంటావా, నేను హాఫ్ చేసి మనం హాఫ్ అనేసరికి మనకు కూర్చో వచ్చేస్తుంది. హాఫ్ తీసుకున్నానండి, ఇలా హాఫ్. ఇక్కడ రండి దగ్గరికి. ఈ దబ్బనం తీసుకున్నానండి ఒకటి నేను. ఇలా ఈ మిడిల్లో ఇక్కడ నేను మార్క్స్ పెట్టుకున్నాను. దాని ప్రకారం ఈ మిడిల్లో ఇక్కడ ఇలా దబ్బనం కాకుండా మీరు ఇంకా ఒకటి ఏదైనా తీసుకోండి. ఇలా హోల్ చేసి ఈ సూది ఉంది కదా, ఈ సూదిని అనేది ఇలా పై వరకు ఇలా అనేసేయండి. ఇలా అన్నామనుకోండి, ఇలా వచ్చేస్తుంది. నాకు ఈ లెంత్ చాలు, ఇక్కడ దాకా నాకు ఈ లెంత్ చాలండి. ఇది తీసేస్తున్నా. కానీ ఇది అనేది నాకు సరిపోవడం లేదు. అంటే వేయడం కష్టం అని చెప్పాను కదా మీకు, అందుకోసం అని చెప్పేసి నాకు ఐడియాని పట్టించేసి మనం వెళ్ళిపోతుండాలండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఇట్లా హెచ్చు తగ్గులు చేసేసుకోండి. తర్వాత ఇక్కడే మళ్ళీ ఒకసారి ఇక్కడ దీన్ని పైకి అనేసేయండి. అంటే కుచ్చు కొంచెం లావు కావాలని చెప్పేసి నేను తీసుకున్నా. ఇలా సూదిని తీసేసేయండి. ఇలా ఉంది కదా, ఇలా వచ్చిన తర్వాత
ఈ జరీ తీసుకోమని చెప్పాను. జరీ తీసుకోండి. ఫస్ట్ ఒక 3 వేసేసేయండి మొత్తం. మామూలుగా మనము కుచ్చుకేస్తాం కదా, అలా 3 వేసేసేయండి. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇది నార్మల్ కత్తెరతో థ్రెడ్ అస్సలు కత్తెరతో కట్ కావడం లేదు. కట్ అవుతుంది కానీ చాలా నిదానంగా కట్ అవుతుందండి. అంత నిదానంగా కట్ అయితే మనము ఇప్పటికి చాలా విసుగు అనిపిస్తుంది అట్లా. ఈ మిడిల్ తీసుకోండి. ఇక్కడ పేపర్ బాల్ చెప్పానా, ఈ బాల్ తీసుకొని మిడిల్లో పెట్టేసి ఇలా నీట్గా వేసేయండి. అన్న తర్వాత జరీ ఉంది కదా, జరీని అక్కడ కట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఒక 2-3 సార్లు ఇట్లా చుట్టేసేయండి. చుట్టిన తర్వాత ఇక్కడ ఒక 3 వేసేసేయండి. నేను అన్ని బ్యాక్ సైడే 3 వేస్తానండి. ఇలా వేసేసేయండి. మళ్ళీ ఒకసారి ఈ మిడిల్ తీసేసుకోండి. సైజులు ఉంటాయి దీంట్లో, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు. ఇలా నీట్గా అనండి. నీట్గా అన్న తర్వాత ఇక్కడ జరీతో మళ్ళీ ఒకసారి 3 వేసేసేయండి మొత్తం. వేసిన తర్వాత వీడియో కొంచెం లెంత్ అవుతుందండి. ఇక్కడ ఒక 2-3 నాట్లు వేసేసేయండి. వీడియో తీయాలంటే మన ఆయుధాలన్నీ పెట్టుకోవాలన్నట్లు కత్తెర, సూదులు, జీరీ థ్రెడ్ ఇవన్నీ పెట్టుకోవాలండి. ఇలా అన్న తర్వాత మనం ఏ సైజు లెంత్ కావాలంటే ఆ సైజు లెంత్ తీసుకోండి. నేను ఈ లెంత్ ఏం తీసుకుంటున్నా చూడండి. పెద్ద కత్తెర తీసుకున్నా నేను. మీకు మనం కూడా ఉన్నదంటే నేను చిన్న కత్తెరతో చూపిస్తానండి. చాలా నిదానంగా కట్ అవుతుంది. ఇగో ఇంతసేపు కట్ చేయాలి, చూసారా? ఇంతసేపు కట్ చేయాల్సింది వస్తుంది. అదే పెద్ద కత్తెర తీసుకున్నామంటే అండి చాలా ఫాస్ట్గా, చూడండి మీకు అది కూడా చూపిస్తాను. చాలా ఫాస్ట్గా చూడండి. అదిగో మనము అంటే నీట్గా వస్తుంది, పీసులు అనేది లేకుండా నీట్గా వస్తుంది. ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇంకా ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం కట్ చేసుకోండి, లేదంటే లేదు. ఇలా వచ్చేసిందండి. చూడండి, నేను శారీని ఒక్కసారి మొత్తం చూసేసేయండి. మొత్తం చూసేసేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇరవై 27 కుచ్చులు వచ్చినాయండి నాకు. ఇలా థ్రెడ్ అనేది వేస్ట్ అయిపోతుంది, చాలా వేస్ట్ అవుతుంది. ఒక కుచ్చుకే ఎంత పోయిందంటే మీరే ఆలోచించండి. ఏమంటే మనకు కుచ్చులకు సరిపోతుంది. నా శారీనే కదండి, నేను ఇది హైదరాబాద్లో తెచ్చానండి. మగ్గం వర్క్ బ్లౌజు చాలా బాగా గ్రాండ్గా వచ్చింది. ఒకసారి బ్లౌజ్ చూసేసేయండి. నేను ఈ శారీ మీదకి వేసుకున్నానండి, పండగకి వేసుకున్నాను, దసరా పండగకి. కుచ్చులు అప్పటికి వేయలేదు, పెళ్ళి కోసం అని చెప్పేసి కుచ్చులు వేసుకుంటున్నాను. చూడండి బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చిందో. కానీ స్టిచ్చింగ్ చాలా బాగుందండి. ఇక్కడ మా నందలో చేపించాను స్టిచ్చింగ్ నేను. ఎంత నీట్గా ఉందంటే పర్ఫెక్ట్గా సెట్ అయిందండి నాకు. కాలేజీ కలెక్షన్స్ అని, అది ఏరియా పేరు చాంద్బడలో కాలేజీ కలెక్షన్స్ అని. అక్కడ వాళ్ళు మగ్గం వర్క్లు వేస్తారు, ప్లస్ మనకు స్టిచ్చింగ్ కావాలన్నా స్టిచ్చింగ్ చేస్తారండి. నాకైతే దీనికి వచ్చేసి కాస్ట్ ఓన్లీ స్టిచ్చింగ్ ఛార్జీ, అంటే లైనింగ్ మందే. లైనింగ్ ఏమో 1.5 మీటర్ కావాలండి, 1.5 కాదు 1.5, 1.5 తీసుకున్నారు లైనింగు. స్టిచ్చింగ్ ఏమో 350 అడిగినారండి, 350 ఇచ్చిన నేను. చాలా నీట్గా కుట్టినారు, అంటే మోడల్ని బట్టించి. ఓన్లీ మనకి ఈ వర్క్కి మాత్రం 350 తీసుకున్నారు. ఈ వర్క్ మనం సపరేట్గా నేను వేరే హైదరాబాద్లో తెచ్చుకున్నాను ఈ వర్క్ బ్లౌజు. ఇది సరూర్ నగర్లో ఏమో తెచ్చానండి, షాప్ పేరు నాకు గుర్తులేదు. అక్కడ చాలా మంచిగా డిజైన్లు కుడుతున్నారండి కాలేజ్ కలెక్షన్స్లో. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కాస్ట్ తీసుకుంటున్నారు, చాలా బాగున్నాయండి. అంటే వీడియో నేను మామూలుగా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను, నందల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నానండి. మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. నేను ప్రమోషన్ కోసం కాదు, మామూలుగా చెప్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక న్యూ మోడల్తో మీ ముందుకు వచ్చేస్తాను.